ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 22, 23 వచనములు. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండను బోధ నొందకుండను మొండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చును, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నెంచి విశ్రాంతి దినమున ఈ పట్టణము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని పోకుండా ఉండిన ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యూదావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, 25వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. జాగ్రత్తగా గమనించండి. ఈ లేఖన భాగాలలో సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక నియమాన్ని పెట్టారు. ప్రియ దేవుని బిడ్డారా, మనుషులు నిర్ణయించింది కాదు ఇది. ఈరోజు ప్రపంచం మొత్తం మీద విశ్రాంతి దినం అంటే సండే, అంటే మనము యూదుల లెక్క ప్రకారం శనివారం అయినా సర్వ సృష్టికి ఆదివారం అనేది కదా ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభువారు ఆదివారమున పునరుద్ధానుడై లేచినటువంటి దినం మొదలుకొని క్రైస్తవులందరూ కూడా యేసు ప్రభువును వెంబడించే వాళ్ళందరికీ కూడా విశ్రాంతి దినము ఆదివారమే. మరి ఈ విశ్రాంతి దినమున కూడా నీవు పని చేయాలనో, కష్టపడాలనో, సంపాదించాలనో, ఇక ఏదో కార్యాలు చేయాలనో ఈ లోకములో నీవు ఆలోచన కలిగి ఉంటే అది శాపము. అది భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి నీ జీవితాన్ని తీసుకొని వెళుతుంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. విశ్రాంతి దినమున ప్రభు యొక్క ఆజ్ఞ ఇదని నువ్వు భయముతోటే, భక్తితోటే నీ ఆలోచనే మెయిన్ ఆలోచన. ఆ ఆలోచనను స్థిరపరచుకొని భయభక్తులతో దేవుని సన్నిధిని, వాక్యమును నీవు ఆనందించినట్లయితే ప్రభువారు ఇస్తున్నటువంటి వాగ్దానం తెలుసు కదా మనందరికీ. భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తాను అంటున్నారు ఆయన. నువ్వు ఆయన యొద్దకు వెళ్లకుండా నీ జీవితంలో విశ్రాంతి ఉండదు. ఆయన పరిశుద్ధమైన ఆజ్ఞను పాటించకుండకపోతే నీకు విశ్రాంతి అసలు దొరకదు, ఎంత ఉన్ననో కూడా. కానీ బరువులు మోసుకుంటూ ఉండేటువంటి వారి గురించి ప్రభువారు ఆ లేఖనం సెలవిస్తూ ఉన్నారు. ఆ బరువులు ప్రక్కన పెట్టండి, మీ శరీరానికి, మీ ఆత్మకి విశ్రాంతిని నేను ఇచ్చేటువంటి దేవుడను, నేను నియమించినటువంటి దేవుడను, దాన్ని పాటించండి, దీవించబడండి అని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చక్కగా రాజుల వలె అభివృద్ధి పొందుతారు, గొప్పగా దీవించబడతారని చెప్తుంది లేఖనం. అక్కడ నిత్యము నిలుస్తారు. మీరు ఎప్పుడు నిత్యము ఆయనతోటే ఉంటాము అంటే ఎప్పుడు ఉంటాము అంటే ఈ శరీరముతో కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మరణము లేనటువంటి శరీరమును ప్రభువారు ఇవ్వబోతున్నారు. ఆ దేశంలో మనం నిత్యము నిలుస్తామని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. మరి ఆ వాగ్దానం పొందుకోవాలంటే ఏం చేయాలంటే విశ్రాంతి దినమును అలక్ష్యము చేయకుండా, బరువులు మోసుకోకుండా, ఈ లోకానుసారమైన పనుల మీద దృష్టి పెట్టకుండా యేసయ్య సన్నిధి మీద ఒక 2-3 గంటల దృష్టి ఉంచండి చాలు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ఆశీర్వాదాన్ని ఖచ్చితముగా మీరు పొందుకొని గొప్పగా దీవించబడతారని పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు వాగ్దానమును తెలియపరుస్తూ ఉన్నారు. ఏదో నీ గొప్పతనాన్ని చూపించుకోవడానికో, లేదంటే నీకు అలంకరణ చూపించుకోవడానికో మందిరానికి వెళ్ళడం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, ఆజ్ఞలు వినడానికి, హృదయానికి ఏది కావాలో, ఆత్మకి పరిశుద్ధమైన జీవితానికి ఏది కావాలో అది బోధించేటువంటి సంఘాలకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. మీకు అది ఆశీర్వాదకరముగా ఉంటుంది. మీ మనస్సుకు విశ్రాంతి ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. మీ ఆత్మకు విశ్రాంతి స్థలాన్ని దేవుడు సిద్ధపాటు చేస్తారు. లేకపోతే గలిబిలే,
నువ్వు విశ్రాంతి దినం కూడా గలిబిలిగా ఉన్నావంటే మన జీవితం ఆత్మ కూడా మొత్తం గలిబిలే, ఇంక వేరేదేమి ఉండదు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి దయతో గమనించండి. ఒక రాజుల వలె, యాజక సమూహము వలె, ఇదిగో ప్రభువును వెంబడించేటువంటి బిడ్డలాగా విశ్రాంతి దినమును భయభక్తులతో ఆచరించండి. ఆచార క్రమములో కాదు, హృదయపూర్వకముగా భక్తితో ఆచరించండి, భయము కలిగి ఆచరించండి. దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు. విశ్రాంతిని దయచేసి నిత్యము నిలుపుతారంట ఆయన. నిత్యము నిన్ను నిలిపి ఆశీర్వదిస్తానని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు. కాబట్టి ఈ లేఖనము మీ జీవితంలో నెరవేరబడినట్లుగా, బుద్ధిని, జ్ఞానాన్ని దేవుడు దయచేయనట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డ. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నామయ్యా. ప్రభువా, అడ్డంకులను, ఆటంకములను, మనస్సును నాయన దేవునికి విరోధముగా ఆలోచించే ప్రతి దాన్ని బిడ్డల జీవితంలో నుంచి తొలగించుదురుగాక. మీరే సహాయము చేసి మీ బిడ్డల నాయన విశ్రాంతి దినమును ప్రభువా ప్రతిష్ఠిత దినముగా ఎంచి మీ సన్నిధిని అనుభవించుటకు సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నానయ్యా. ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. గాయపరచబడినటువంటి బిడ్డలను వారి గాయములు మాన్పి బలముతో నింపమని, నిరాశ నుంచి తొలగించి అయ్యా ఆశ కలిగిన ప్రాణమును దయచేయమని అయ్యా మీరే సహాయం చేయమని అడుగుచున్నాం. తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో అయ్యా చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా జ్ఞానముతో, తెలివితో, ఆశీర్వాదములతో నింపమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.